హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరికీ ఎంతగానో నచ్చే చికెన్ పులుసు చిల్లిగారె చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, చూసేయండి. ప్యాన్ హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క 2 లవంగాలు వేసుకో. ఇది 2 బాగా ఫ్రై అయ్యాక 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు వేసుకోవాలి. 3 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఈ రకంగా వేగిన తర్వాత 1 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా తరిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 1 స్పూను రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇది 2 బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు 1 10 జీడిపప్పు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ నెయ్యి పోసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకొని తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చికెన్ పులుసు రెడీ. ఇప్పుడు గారెలు వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకొని రెడీ చేసుకుందాం. ఉప్పు పెట్టుకున్న గారెల పిండిలో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దను తీసుకొని చేతి తడి చేసుకుంటూ గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గారెలు నూనెలో వేసుకోవాలి. అన్నీ ఒకే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకొని నూనె అంతా అబ్జర్వ్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, చికెన్ పులుసు గారెలు రెడీ.
చూసారు కదండి చికెన్ పీస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. గారి కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.